बॉडविपल में टीआरएस की अराजी हुकूक तहरीक कविता की गिरफ्तारी पर हंगामा। पुलिस और कारकुनों में झड़प, लाठीचार्ज के इल्जामात। कविता ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की। हैदराबाद के बॉडविपल में तेलंगाना रक्षणा सेना पार्टी की जानिब से शुरू की गई अराजी हुकूक तहरीक के दौरान शदीद कशीदगी देखने में आई। पार्टी सरबराह कलवाकुंतला कविता को पुलिस ने हिरासत में ले लिया, जिसके बाद कारकुनों और पुलिस के दरमियान तसादुम और एहतजाज का सिलसिला शुरू हो गया। पार्टी के मुताबिक एहतजाज के दौरान पुलिस ने कविता को गिरफ्तार करते वक्त जरूरत से ज्यादा ताकत इस्तेमाल की। इल्जाम है कि उन्हें जमीन पर गिरा दिया गया, पत्थरों से ठुकर लगने और पुलिस गाड़ी के दरवाजे से जख्मी होने का सामना करना पड़ा। कारकुनों का दावा है कि पुलिस ने लाठी चार्ज किया, जिसमें मुतअद्दिद अफराद और बाज़ सहाफ़ी भी जख्मी हुए। इससे कबल कविता ने बॉडविपल में HMDA की जमीन पर तेलंगाना एक्टिविस्ट प्रोटेक्शन कॉलोनी के नाम से बोर्ड नस्ब किया, बूदराई की रस्म अदा की और बोनम पेश करते हुए कारकुनों के लिए जमीन के तहफ़्फ़ुज़ का ऐलान किया। बाद अज़ा उन्हें पुलिस ने हिरासत में लेकर बोलेरम पुलिस स्टेशन मुंतकिल किया, जहां बड़ी तादाद में पार्टी कारकुन जमा हो गए और उनकी रिहाई का मुतालिबा करते हुए धरना दिया। कविता ने कहा कि कांग्रेस हुकूमत की उल्टी गिनती शुरू हो चुकी है और कारकुनों से किए गए वादे पूरे होने तक एहतजाज जारी रहेगा। दूसरी जानिब पुलिस की जानिब से इस वाक़े पर बाज़ाब्ता मौक़िफ़ सामने आना बाकी है, जबकि बॉडविपल और बोलेरम के इलाकों में सूरत हाल पर कड़ी नजर रखी जा रही है। ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి గవర్నమెంట్ కి చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి భూపోరాటం చేయడం జరిగింది. వారికి మద్దతుగా తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేము మా పార్టీ శ్రేణులు అందరం కూడా పెద్ద ఎత్తున భూపోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతా ఉన్నా. మాట ఇచ్చింది మీరు, 250 గజాల జాగా ఇస్తామన్నది మీరు, పెన్షన్ ఇస్తామన్నది మీరు, అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నది మీరు. 30 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయిపోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. అప్పుడు మీరు చెప్పినా మీ మాట వినేవాడు ఉండరు, ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ. మరి ఇప్పటి వరకు కూడా కనీసం మీరు ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇస్తామో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా అమరుల కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఘోష చెందుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యమకారుల నెత్తురు చిందించిన రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుండే. ఉద్యమకారుల రక్తం చిందించినటువంటి మీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా బాగుపడదు. అంతేకాదు వారికి రక్షణ కవచంగా ఇవాళ మా టీఆర్ఎస్ ఆడబిడ్డలందరం కూడా వెళ్ళినాం. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా నేను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను, మహిళా మంత్రులను అడుగుతా ఉన్నా నేను, మంత్రివర్గాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళా కార్యకర్తల పైన, నా పైన ఏ విధంగా పోలీస్ వారి వ్యవహారం ఉందో ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి. డీజీపీ గారిని స్ట్రేట్గా అడుగుతున్నా, ఏ పోలీస్ మాన్యువల్లో మీరు మహిళల్ని ఈడ్చుకెళ్లాలని రాసిపెట్టుందో చెప్పాలా? ఇవాళ మీరు ఏమడిగినాం? మేము కొత్తగా అడిగినామా? మీరు చెప్పింది అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. దాన్ని మీరు నిలబెట్టుకునే ధైర్యం లేకపోతే మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఉద్యమకారులను మోసం చేస్తే చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా నిలదీస్తాం, ఇక ముందు కూడా నిలదీస్తూనే ఉంటాం. ఇవాళ మేము కోరేది ఒకటే, మీరు కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యమకారుల విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు భూమి ఇస్తారో చెప్పండి, వారికి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. ఊరికే కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం, మెట్రోలని మూసీలని పెద్ద పెద్ద వాళ్ళ మాటలు మాట్లాడడం, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిందే. ఇదంతా ఒక దిక్కు నడుస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఉద్యమకారుల అరెస్టును ఖండిస్తలేరు. ఎందుకోసం ఖండించడం లేదు? వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే వారు ఉద్యమకారులు కాకుండా ఉంటారా? ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీలు ఎట్లా విరుగుతాయని అడిగేటటువంటి ధైర్యం ఎందుకు ప్రతిపక్షాలు చేస్తలేవని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ, ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము ఇవాళ మొదటిది ప్రారంభించినాం. ఇది కంటిన్యూ అవుతుంది, వారికి భూములు ఇచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఏమన్నా పెట్టుకొని అబ్బా సెక్షన్ పాయింట్ కాదు, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసినారు అన్నది పాయింట్. ఇవాళ అంత కక్షతోని ఉద్యమకారుల పక్షాన నిలబడ్డ మమ్మల్ని ఈడ్చుకొని వెళితే
ఏమన్నా అవార్డు వస్తుందా ఈ గవర్నమెంట్కి? ఇచ్చింది మాట వాళ్ళే కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి ధైర్యం లేనోళ్ళు, ఆ మాత్రం గుండె ధైర్యం లేనోళ్ళు, ఆ మాత్రం పరిపాలన చేసేటటువంటి శక్తి లేని వాళ్ళు మాటలు ఎందుకు ఇవ్వాలి? 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ నిలబెట్టుకున్నారు. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏమైనా ఇచ్చిండ్రా? ఉద్యమకారులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? ముసలోళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? ఇలా రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? అడిగితే ఇంత దాష్టికం చేస్తారా? ఇవాళ నేను ఈ మాట అనడం లేదు, డీజీపీ గారిని నేను స్ట్రేట్గా అడుగుతున్నా. ఏ మాన్యుల్లో మహిళలను ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేయాలని ఉందో చెప్పండి దయచేసి. మేము జస్ట్ అక్కడికి వచ్చినామండి, 1 మినిట్. అక్కడికి ఎవరో వస్తే కూడా పెద్ద ఆఫీసర్ చెప్పినా నేను 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను మాట్లాడతా ఉద్యమకారులతో అని. మాట్లాడే హక్కు లేదండి? ఒకవేళ అది ప్రభుత్వ భూమి, ఎస్ మేము క్లెయిమ్ చేసినాం, మీరు చెప్పాలి కదా, ఒక డైలాగ్ ఓపెన్ చేయాలి కదా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనాలి కదా. మాట ముచ్చట ఉండదా డెమోక్రసీలో? సీదా ఈడ్చుకొని వెళ్ళిపోతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఖచ్చితంగా దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లిస్తుందండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.